ఈరోజు ఈ రథయాత్ర ఎలా జరుగుతుంది? జనాలు ఎలా వచ్చారు? అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సాగర్ నగర్ విశాఖపట్నం శాఖ అధ్యక్షులు సాంబదాస్ గారు, మాతాజీ నితాయ్ సేవనీల సారథ్యంలో మన మహానగర విశాఖలో 18వసారి ఇస్కాన్ శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంచుమించుగా ఒక 2000 మందికి పైగా భక్తులు మన ఈ రథయాత్ర మహోత్సవంలో 3 రథాలతో పాటు పాల్గొని వాళ్ళు భక్తిని చాటుకుంటూ జయ జగన్నాథ నామస్మరణ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంతేకాకుండా మనం సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వామివారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రథం చొప్పున పెద్ద రథాలు 3 రథాలు ఏర్పాటు చేసాం. ఒక్కొక్క రథంలో ఒక్కొక్క స్వామివారిని, అమ్మవారిని వేయించేపు చేసి తద్వారా ఈ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఊరేగింపు ముందు మంగళధ్వని, వేదమంత్ర పఠనం, కోలాటాలు, సంకీర్తనలు, హరేకృష్ణ మహామంత్ర సంకీర్తన, భజనలు ఇత్యాది ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా దేదీప్యమానంగా ఈ ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. మన విశాఖ నగరానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా ఈ ఉత్సవంలో పాల్గొని వారందరూ కూడా ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మన సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి మన కులపతి ఎవరైతే ఉన్నారో ఆచార్య జిఎస్ఎన్ రాజు గారు, అదేవిధంగా పైడా కృష్ణప్రసాద్ గారు, డాక్టర్ పి విశ్వేశ్వరరావు గారు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులంతా కూడా దీంట్లో భాగస్వాములై ఉత్సవం ప్రారంభంలో మాకు అందరితో కూడా సహకరించడం జరిగింది. మరి విశేషంగా ఆధ్యాత్మిక చింతనతో నిర్వహిస్తున్నటువంటి ఈ విశాఖపట్నంలో 18వసారి ఈ జగన్నాథ స్వామివారి యొక్క రథయాత్ర మహోత్సవం జరగడం మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈ జగన్నాథ స్వామివారి యొక్క రథయాత్ర మహోత్సవం జయప్రదం కావడానికి సహకరించిన భక్త మహాశైలకు వివిధ సాంస్కృతిక బృందాలకు అన్నిటికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము. మరి మనకి సెంట్రల్ పార్క్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఎల్ఐసి డాబా గార్డెన్స్ జగదాంబ మీదుగా రామ్నగర్ మెయిన్ రోడ్ నుంచి నేరుగా మన గురజాల కళాక్షేత్రం వద్దకు వెళ్ళి అక్కడ ముగుస్తుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహాసనం పైన జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర అమ్మవారిని అక్కడ ఉంచి మన ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది, అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులే స్వయంగా వంట చేసి తీసుకొని వచ్చినటువంటి 1008 రకాల ప్రసాదాలు స్వామికి, అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది. ఇది కాకుండా అసలు జగన్నాథ స్వామి రథయాత్ర ఎందుకు చేస్తాము అనేటువంటి విషయాన్ని మన స్వామీజీ, మాతాజీ వారి ప్రవచనంలో మనకి ఆ భక్తులకు తెలియపరచడం కూడా జరుగుతుంది. ఇక్కడ కాకుండా రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఈ ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఫస్ట్ టైం మేము ఇదే రావడం, ఎప్పుడు మామూలుగా వేరే దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కానీ ఏదో ఒక రోజు వెళ్ళిన 9 రోజుల్లోని ఈ రోజు రథయాత్ర స్టార్టింగ్ రోజుని రావడం అన్నది మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంతా బాగా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఆ దేవుడి కృప వల్ల మేము అంతవరకు వచ్చాము, చూడగలిగాం. నా పేరు కే మోతి ప్రియ. నేను కోలాటం నుంచి ఇక్కడికి వచ్చాను జగన్నాథ స్వామి రథయాత్ర కోసం. ఇవాళ రథయాత్ర జరుగుతుంది జగన్నాథ స్వామిది. బాగుంది. హరే కృష్ణ. సో లాస్ట్ 18 years నుంచి మనం ఇక్కడ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని నడిపిస్తున్నాము. ఇది 18th year అన్నమాట. సో మీరు చూస్తూ ఉన్నారు, ఘనంగానే డివోటీస్ అందరూ చాలా ఉత్సాహంగా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి రథయాత్ర ఈ రోజు ఆషాఢ శుక్ల ద్వితీయ పుణ్యతిథి నాడు ప్రతి సంవత్సరము గోపబాలకులు, గోపికలు కురుక్షేత్రంలో కృష్ణుడికి 100 సంవత్సరాలు సపరేషన్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళని కలిశారు, చాలా ప్రేమతో ఆ రథాన్ని లాగారు. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకొని మనం కూడా ఈ జగన్నాథ స్వామి రథయాత్రని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎవరైతే పూరి వెళ్ళలేకపోతున్నారో మీరు ఇక్కడే విశాఖపట్నంలో జగన్నాథ స్వామి రథాన్ని లాగొచ్చు, ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించవచ్చు. అలానే ఆ రథ చక్రాల్ని తాకొచ్చు, ఆయన ఒక తాడుని లాగొచ్చు, ఆయన దివ్య ఆశీస్సులు పొందొచ్చు. సో నేను అనుకోవడం ఐ కెన్ సీ అరౌండ్ 6000 పీపుల్ ఉంటారు. చాలా సక్సెస్ అయింది రథయాత్ర. జనాల్లో భక్తి తత్వము, భగవంతుడిపైన ఆప్యాయత, ప్రేమ, ఆ భగవద్గీత జ్ఞానం అంతా పెరుగుతుంది. వాళ్ళు బాగా భక్తి పెరుగుతుందని కనిపిస్తుంది డివోటీస్లోనే. అందరూ చాలా తరలి వచ్చి ఉన్నారు. జై జగన్నాథ్, హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన చేస్తూ చాలా ఉత్సాహంగా భక్తులు రథాన్ని లాగుతున్నారు. అయిందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాను, చాలా అద్భుతంగా అనిపించింది. ఫస్ట్ టైం రావడం, కాకపోతే మాకు ముందు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇలాగే ఉంటది కదా అనుకుంటున్నా, కానీ బాగుంది. మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి.